आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి మన సెంట్రల్ కోఆర్డినేటర్ బాలన్న గారికి, అదే మన స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్ర సార్ గారికి, మన ప్రియతమ నాయకుడు మరి బక్క భరత్ జ్యోతి సార్ గారికి మీకు చాలా చాలా వందనాలు సార్. మీరు మాకు ఎంతో స్వతంత్రాన్ని ఇచ్చి మా కర్నూలు జిల్లాలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చెప్పాలంటే ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్ చేయాలి, పెట్టాలని చెప్పినప్పుడు సార్ మాకు ఆ అవకాశం ఇచ్చి 2022 అక్టోబర్ 4వ తారీఖు ఫస్ట్ పాస్టర్స్ని కూర్చోబెట్టి మా జిల్లా కమిటీ యాజ్ వెల్ as మా అసెంబ్లీ కమిటీ అంతా మేమందరం మాట్లాడి దాన్ని సక్సెస్ చేసినాం. అక్కడ తర్వాత కర్నూలు ఇంకో ప్రత్యేకత ఏంటంటే బీసీ గర్జనని మేము 23 జూన్ 11వ తారీఖు చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు బీసీ సమ్మేళనాన్ని 25వ తారీఖు చేస్తారు. అక్కడ బీసీలు నిరంతరం ఎమ్మెల్యూరులో రెడ్లకి టికెట్ ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఆ రెడ్లకి టికెట్ లేకుండా ఇవ్వకుండా చేయడానికి కారణం మన బహుజన సమాజ్ పార్టీ. అక్కడ నుంచి మనం బీసీ వాల్మీకులకి కె రాఘవేంద్ర ఆయనకి మన పార్టీ తరఫు నుంచి మల్లిగడ్డ రండి. ఓకే రైట్. మరి జిల్లాలో పోటీ చేసినటువంటి నాయకులందరూ కూడా లక్ష్మీనారాయణ గారు మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్యదర్శి, మరి ఆయన ఎంపీగా పోటీ చేశారు. తర్వాత మన సామ్యల్ మంత్రాల నుంచి పోటీ చేశాడు. ఆసియాబాను వీళ్ళ సక్సెస్ మరి అమ్మాయి పోటీ చేసిన ఆదరణ నుంచి జయరాజ్ జిల్లా అధ్యక్షుడు, కోడి గురించి పోటీ చేశాడు. రాజేష్ మన చచ్చిపోవడం నుంచి పోటీ చేశాడు. తర్వాత ఆలూరు నుంచి రామలింగ, తర్వాత కర్నూలు నుంచి అరుణ్ కుమార్, వీళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఒక మంచి టీము కర్నూలు జిల్లా నుంచి పోటీ చేశారు. మరి ఎంపీగా పోటీ చేసినట్టు లక్ష్మీనారాయణ రెడ్డి